గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో జాబితాలో చోటు కోసం, గుర్తింపు కోసం భారతదేశం నుండి 10 జియోలాజికల్ సైట్స్ని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ప్రతిపాదించడం జరిగింది. సో ఆ సైట్స్ ఏంటో, అందులో ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి యునెస్కో జాబితాలో గుర్తింపు కోసం పంపబడిన వాటిలో మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని గండికోట కూడా ఉంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బేసిక్స్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉన్న ప్రాంతాలను కానీ, సంస్కృతులను కానీ గుర్తిస్తుంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16 రోజున యునెస్కో ఏర్పాటైంది. రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ భారతదేశంలో జరిగింది గత జూలై మంత్లో, గుర్తుపెట్టుకోండి. అందులో భారతదేశం నుండి చరైదియో మైదమ్స్ అస్సాం రాష్ట్రంలోని సమాధులను గుర్తించడం జరిగింది ప్రపంచ వారసత్వ సంపదగా. సో యునెస్కో వారు రకరకాల జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకుంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ అని చెప్పేసి అందులో ఇప్పటివరకు భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి అందులో భారతదేశం నుండి ఇప్పటి వరకు 8 చోటు పొందినాయి. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అందులో భారతదేశం నుండి ఇప్పటివరకు 43 చోటు పొందినాయి. సో ఇప్పుడు మరికొన్ని గుర్తింపు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినాయి. అదేంటో చూడండి. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే ప్రక్రియలో భాగంగా 10 జియోలాజికల్ సైట్లను భారతీయ పురాతత్వ విభాగానికి అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కేంద్ర ప్రభుత్వం పంపినట్లు వెల్లడించారు. అందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెన్స్ ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ ఏపీలోని గండికోట లోయ, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలోని లూనార్ సరస్సు, గతంలో ఆ వాటర్ అంతా కూడా పింక్ రంగులోకి మారింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం చాలాసార్లు. అండ్ మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ మొదలైనవి ఉన్నాయంట. ఈ 3 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ బయోనిక్ ఐతో అందులకు చూపు ప్రసాదించే ఒక అద్భుతమైన పరిశోధన సంబంధిత అంశంతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు యాక్చువల్గా లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ మనం బయోనిక్ ఐ గురించి డిస్కస్ చేశాము. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన అని చెప్పేసి ముఖ్యంగా అందులో కంటి చూపు లేని వారికి కూడా కంటి చూపును ప్రసాదించే ఒక అద్భుతమైన పరిశోధన ఏ శాస్త్రవేత్తలను అడుగుతారో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా పరిశోధకుల అద్భుత ఘనత, జంతువుల విజయవంతమైన పరీక్షలు, మనుషుల్లో సక్సెస్ అయితే అంధత్వానికి చెక్ పెట్టవచ్చు. అందులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సూపర్లేటివ్ బయోనిక్ ఐని అభివృద్ధి చేశారు. గెనరిస్ బయోనిక్ విజన్ సిస్టమ్గా దీన్ని పిలుస్తున్నారు. రీసెంట్గా జంతువుల్లో దీని యొక్క పరిశోధన అనేది పూర్తయింది. విజయవంతమై సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ రాత్రి వేళల్లో కూడా సౌరశక్తిని ఉత్పత్తి చేసే అద్భుతమైన పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరికొత్త డివైజ్ను రూపొందించిన ఆస్ట్రేలియా పరిశోధకులు సూర్యాస్తమయం తర్వాత సౌరశక్తి ఉత్పత్తిని సుసాధ్యం చేసేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. రాత్రి వేళల్లో సైతం మన ఇండ్లకు శక్తిని అందించగలిగే సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేయడంతో పాటు ఆ టెక్నాలజీతో రూపొందించిన ఓ పరికరాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఈ డివైజ్ అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుందో లేదో అంచనా వేయాలని యోచిస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా దేశంలో ఉన్న న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు. నెక్స్ట్ రీసెంట్గా గ్లోబ్ ఈ నెట్వర్క్, సో G20 వారి ఇనిషియేటివ్ ఇది. సో గ్లోబ్ ఈ అనే నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా కూడా అవినీతిని అంతమొందించడానికి టు ట్యాకిల్ యాంటీ కరప్షన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇందులో భారతదేశం రీసెంట్గా 15 మెంబర్ స్టీరింగ్ కమిటీకి ఎంపిక కావడం జరిగింది. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ఏ పొజిషన్ ఆన్ 15 మెంబర్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ గ్లోబ్ నెట్వర్క్. గ్లోబ్ నెట్వర్క్ అనేది 121 సభ్య దేశాలతో కూడిన ఒక నెట్వర్క్ టు ట్యాకిల్ యాంటీ కరప్షన్ ఇన్ ద వరల్డ్. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ బాడీ ఫాలోయింగ్ మల్టీ స్టేజ్ ఓటింగ్ ప్రాసెస్ డ్యూరింగ్ ప్లీనరీ సెషన్. రీసెంట్గా బీజింగ్ చైనాలో మీటింగ్ జరిగింది. అందులో భారతదేశం 15 మెంబర్ స్టీరింగ్ కమిటీకి ఎన్నిక కావడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, కేంద్ర కార్మిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రీసెంట్గా కామర్స్ జాయింట్ అమెజాన్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. భారతదేశంలో ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాల పెంపు కోసం ఉద్దేశించబడిన ఒప్పందము. సో ఇక్కడ మంత్రి మనకి మన్సుఖ్ మాండవీయ గారు చూడొచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ recently signed memorandum of understanding with e-commerce giant Amazon in significant step towards enhancing employment accessibility in India. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో మనం ఐఐటీస్ని కూడా చూస్తున్నాము. ఐఐటి మద్రాస్ ఎక్కువసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది, వారి యొక్క ఇన్నోవేషన్ ఏంటి, సరిపోతుంది. సింగిల్ లైన్లో చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ హ్యాస్ లాంచ్డ్ డెటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీ. ఇటీవల డెటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీని ఐఐటి వారు లాంచ్ చేయడం జరిగింది. అంటే ఐఐటి కాన్పూర్, ఉత్తరప్రదేశ్లోని ఐఐటి. సో ఇన్ ద కంబషన్ అండ్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్లోనే ఏర్పాటు చేశారు. ఓకేనా. అండ్ రీసెంట్గా అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన ఆర్టిఫాక్ట్స్, మన పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను భారతదేశానికి పంపడం జరిగింది. అమెరికా దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటివి. గుర్తుంచుకోండి. సో రీసెంట్గా అమెరికా పర్యటనలో భాగంగా క్వాడ్ సమ్మిట్కి వెళ్ళడం జరిగింది కదా నరేంద్ర మోదీ గారు. ఆ సమావేశాల సమయంలో జో బైడెన్ గారిని కలిసి భారతదేశం అడిగింది, సో మా యొక్క పురాతన వస్తువులు ఏవైతే ఉంటే భారతదేశానికి పంపండి అని. సో అమెరికా రిటర్న్ చేయడం జరిగింది. సో అందులో వేజెస్ కానివ్వండి, టెరోకోటా ప్లేక్స్, జైన మతానికి సంబంధించిన తీర్థంకరస్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి కానివ్వండి, అండ్ భగవాన్ బుద్ధ స్టాచ్యూ కానివ్వండి, ఇటువంటివన్నీ, శ్రీకృష్ణ స్టాచ్యూ కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి. దాదాపు 19th సెంచరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ జమిలీ, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలే. జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం. స్వతంత్ర భారతదేశంలో 1951-52 అప్పుడు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు, జమిలీ ఎన్నికలు. ఆ తర్వాత 1957, 1962, 1967 వరకు జమిలీ ఎన్నికలే జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల జమిలీ ఎన్నికల వ్యవస్థ అనేది ఆగిపోయింది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడడం కానివ్వండి, ఇటువంటి రీజన్స్ కూడా కావచ్చు. సో ఇక్కడ జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసి, జమిలీ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయడానికి 2023 సంవత్సరం సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. 8 మంది సభ్యుల కమిటీ. ఆ కమిటీ గురించి కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేశాము. సో రీసెంట్గా మనకు మార్చ్ మంత్ 2024లో రాష్ట్రపతి గారికి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. దాదాపు 18,000 పైచిలుకు పేజీలతో కూడిన నివేదిక. సో ఇక్కడ ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఈ సెప్టెంబర్ మంత్లో జమిలీ ఎన్నికల నిర్వహణకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాల్లో దీనిపైన బిల్లును కూడా ప్రతిపాదిస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ అంశము జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం 2 రాజ్యాంగ సవరణ బిల్లులు, ఒక సాధారణ బిల్లును తీసుకురానుంది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి సంబంధించింది. ఇందుకోసం ఆర్టికల్ 82A, 83 క్లాస్ 2 అధికరణలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 327 సవరణ చేసి ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించిన ప్రతిపాదిత 2వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పురపాలికలు, పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిబంధనలకు సంబంధించినది. ఇక 3వ బిల్లు శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు పేర్కొనే విధంగానే నిబంధనలు సరిచేయడానికి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రీసెంట్గా అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన మూత్రపిండాల్లో రక్తపోటు నియంత్రణ స్విచ్ అనే అంశము. రక్తపోటు నియంత్రించడంలో సాయపడే ఒక ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు మూత్రపిండాల్లో ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి బీపీని అదుపులో ఉంచే స్విచ్లా పనిచేస్తున్నట్లు చెప్పడం జరిగింది. మూత్రపిండాల్లోని రక్తనాళాల లోపలి భాగాల లైనింగ్లో సో ఇదంతా మనకు అవసరం లేదు. ఏ శాస్త్రవేత్తలు ఏ పరిశోధన చేశారో చూడండి, సరిపోతుంది. నెక్స్ట్, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. బాస్మతి కాకుండా ఇతర బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి సుంకం నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం తొలగించిన 15 రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రౌన్ రైస్, ముతక బియ్యం వీటిపై కూడా ఎగుమతి సుంకాన్ని తీయడం జరిగింది. సో ఇటువంటి చూడండి, ఎకానమీలో భాగంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని ప్రభావితం చేస్తాయి ఇవి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, యునెస్కో జాబితాలోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండికోట లోయ అండ్ బయోనిక్ ఐ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన, అందులోకి కూడా కంటి చూపును ప్రసాదించే అద్భుతమైన పరిశోధన. రాత్రి వేళల్లో కూడా సౌరశక్తిని ఉత్పత్తి చేసే పరిశోధనతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అండ్ గ్లోబ్ నెట్వర్క్లో భారతదేశం 15 మెంబర్ స్టీరింగ్ కమిటీలో పొజిషన్ని నిలుపుకుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, అమెజాన్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో ఉపాధి అవకాశాల కోసం. అండ్ ఐఐటి కాన్పూర్ వారు రీసెంట్గా ఆవిష్కరించిన డెటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీ. నెక్స్ట్, అమెరికా భారతదేశానికి తిరిగి పంపిన 4000 ఏళ్ల క్రితం నాటి యాంటిక్విస్. అండ్ జమిలీపై 3 బిల్లులను సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. మూత్రపిండాల్లో రక్తపోటు నియంత్రణ స్విచ్ అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన. బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.